ప్రభునామ స్తోత్రాలు కూడి ఉన్న మీ అందరికీ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు శుభనామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు, అద్భుతమైనటువంటి పరిచర్యలో 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రార్థనా పరులై ఉండి దేవుని సేవలో వాడబడుతున్నటువంటి యొక్క నా పేరు రాజ్కుమార్ గారు, రాజేశ్వరరావు గారికి, అమ్మగారికి, అలాగే మా ప్రియమైన కుమారుడు ఇమానయ్య గారికి చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ స్థానిక పరిచయం చేస్తున్న ప్రియమైన రాజ్కుమార్ గారు చాలా చక్కటి మంచి కుర్రాడు. చాలాసార్లు ఆయనతో మేము కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి భోజనం చేస్తాం. చక్కటి మంచి మనసు కలిగిన యొక్క ఆత్మీయ తండ్రిని ప్రభు మీకు ఇచ్చారు. మంచి ఆత్మీయ తండ్రి, నా ప్రియమైన మనవరాలు, చాలా ప్రార్థన పరాలు కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మంచి ఫ్యామిలీని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారమ్మా? మీ పరిచయం నాకు లేదు, మీరు బాగున్నారా అంటున్నారు అన్నట్టుగా చూస్తున్నారు. మీరు ఎవరో మాకు తెలియదండి అయ్యారు. ఈవేళ మీ మొహం చూస్తున్నాం, పాంప్లెంట్లో చూస్తాం, మొన్న ఇప్పుడు చూస్తున్నాం. బాగున్నారా అంటున్నారండి. ఒక రోజున ఒక సోదరి గారు రోడ్డు గుండా వెళ్ళిపోతా ఉంటే ఊరుకోలేక అయ్యారు బాగున్నారా అన్నాను. అని అన్నాడు, నేను బాగోలేదు, ఎవరు చెప్పారు నీకు అంటున్నాడు. నాకు భయం వేసింది. బాగున్నారంటే మన భారతదేశం యొక్క సాంప్రదాయ ప్రకారంగా అందరూ మంచిగా ఉన్నారా అనే ఉద్దేశంతో అది ఒక ఊత పదం అందరికీ. మీ అందరు బాగున్నారు కదమ్మా? ఇంకా దేవుడు మంచి ఆరోగ్యాలు ప్రభు మీకు దయచేయగాక. ఆమె. ఇంతవరకు మహేష్ పాలయ్య గారు చక్కటి మాటలు, 15 సంవత్సరాలు ఆయన బైబిల్ కాలేజీలో తరబేతి పొందుకొని గోవాలో చదివించాను, కర్ణాటక. దేవుని యొక్క అద్భుతమైన యొక్క పరిచర్యలు ఆయన 15 సంవత్సరాల బట్టి ఫాదర్గా, సేవకులుగా వాడబడుతున్నారు. పిల్లరా, దేవుడు మంచి పరిచర్యలో నా కుమారుడు వెళ్తున్నాడు. ఆ బిడ్డను కనడానికి ఎంత కష్టపడిందో నా భార్య కన్నీరుగా వచ్చింది. ఒక పెద్ద పాప పుట్టింది. నాయన గొప్ప కార్యం చేయని ఆయన అని ప్రార్థన చేశాను. తెలుసురు మాకు బాబు. ఆ బాబు పుట్టేటప్పటికి మేము యేసుప్రభువుకి రాల. 50 సంవత్సరాలు అయిపోయింది మా పెళ్ళి అని చెప్పారు కదా అయ్యగారు. నా పెద్ద కొడుకు పుట్టగానే హిందూ కుటుంబంలోంచి హిందూ పెళ్ళిళ్ళే జరిగాయి మాకు. మరి మేము హిందువులు అంటే సాధారణంగా ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు. చెట్టుబల్జీ, గౌడస్ అంటారు. మా వాళ్ళు తాళ్ళు గీస్తారు. మా కులాన్ని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడం. కానీ కాబట్టి పిల్లలు ఆ కుటుంబంలోంచి మేము రావడం చాలా ఆ రోజుల్లో అరుదు. యేసయ్య నమ్ముకున్న వాళ్ళు బహు తక్కువ. 50 ఏళ్ల క్రితం అమ్మగారు యేసయ్య నమ్ముకున్నారు. ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, యేసు ప్రభు గొప్ప దేవుడట, ఆయన నమ్ముకుంటే కార్యం జరుగుతుందట అని క్రిస్టియన్ సహోదరులు వచ్చి మాకు చెప్తుండేవారు. మాకు చాలా బిజినెస్ ఎక్కువ ఉండేది. మా నాన్నగారు పెద్ద వ్యాపారం చేసేవారు. ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు మా దగ్గరికి అనేకులు వచ్చి ఆ వ్యాపారంలో క్రిస్టియన్ సహోదరులు వచ్చి ప్రతి క్రిస్టమస్కి పలహారం తెచ్చేవారు. అది కళ్ళకద్దుకుని తినేవాళ్ళం. ఆ రోజుల్లో నేను చదువుకున్న రోజుల్లో తనకు అక్కమామలోనే జాబ్ చేస్తుండేవాడు. అక్కమామ టెక్స్టైల్లో నేను జాబ్ చేస్తున్న దినాల్లో ఆ టైంలో అమ్మగారికి జబ్బు చేసింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తారంటే అమ్మని నమ్ముకుంది. యేసు ప్రభు వారు అద్భుతంగా బాగు చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. 3 దేవతలు మాకున్నారు అప్పట్లో. నడిసి కింద నుంచి పైకి ఆ పెద్ద తిరుపతి వెళ్ళిన రోజులు మాకున్నాయి. చాలా క్షేత్రాలు తిరిగాను నేను. అవన్నీ తిరిగినప్పటికీ అయితే ఇక మరణానికి దగ్గర పడిపోయే సమయంలో దేవుడు బాగు చేశాడు. నా సాక్ష్యం చాలా పెద్దది. ప్రభు చిత్తమైతే మరోసారి ఆ సాక్ష్యాన్ని చెప్పుకుందాం. అయితే క్లుప్తంగా నా కుమారుడు చాలా వరకు మీకు చెప్పేస్తాడు మా సాక్ష్యాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్యలోకి ఎలా వచ్చామనేది ఒక మాట చెప్పాలంటే, అమ్మ కన్నీరు ప్రార్థన, నా కన్న తల్లి కన్నీరు మా జీవితాన్ని మార్చేసింది. నా భార్యని మార్చేసింది. నా భార్య ఇద్దరు కలిసి ప్రభు దగ్గరికి వెళ్తాం ప్రారంభించారు. ఒక రోజున ఇలాంటి చిన్న కూటం పెడితే 6, 7, 8 మంది కూర్చొని చిన్న ప్రార్థన చేసుకుంటున్నారు. మా ఏరియాలో పాస్టర్స్ తక్కువ ఆ రోజుల్లో. పిల్లగా నా భార్య, నా ప్రియమైన యొక్క తల్లిగారు వెళ్ళి చిన్న ప్రార్థన జరుగుతున్న చిన్న కూడికలో ఉన్నారు. 10 మంది చిన్న కూటం పెట్టుకున్నారు. ఒక పెద్ద తాతయ్య గారు, నా వయసు కంటే ఎక్కువ పెద్ద వయసు, ఆయన వచ్చి ప్రార్థన పెట్టి కూటం పెడతా ఉంటే అక్కమామ టెక్స్టైల్లో జాబ్ చేసుకుని తిరిగి వస్తున్నారు. రాత్రి తిరిగి వచ్చే టైంలో అక్కడ ఉన్నారు. నా భార్యను చూస్తాను, నా తల్లిని చూస్తాను. అక్కడ జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ తీసుకొచ్చేస్తాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాను. అయ్యా, యేసు ప్రభు వారు గొప్ప దేవుడిని మేము తెలియచేయడానికి వచ్చాం. ఇది మతం కాదు, మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం, మోక్ష మార్గం.
ఆ మార్గంలోకి వెళ్తే మీ పరలోకం వెళ్తారు, యేసుప్రభువు నమ్ముకుంటే కార్యాలు జరుగుతాయంటే, అయ్యా మాకు ముక్కోడు దేవతలు ఉన్నారు, మేము ప్రభువుని నమ్ముకోము అని చెప్పాం. అమ్మ ఏదో వెళ్ళింది కోటానికి, ఎవరో పిలిచారు, ఆ మీటింగ్స్కి వెళ్ళారు, మేము నమ్ముకోవయ్యా అన్నాం. అయినా సరే ఆయన రావటం మాల్లా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. క్రిస్మస్ వచ్చింది పిల్లలు అన్నాను, అమ్మ మా ఇంటికి పాస్టర్ గారు రావద్దని చెప్పాను, ఈసారి వస్తే మాత్రం గుమ్మాలు అడుగు పెట్టనివ్వకు అన్నాను. ఎందుకంటే నేను అప్పటికే ఒక రామాలయానికి గుడి పోజారుగానే పనిచేస్తుండేవాడు. ఆ రామాలయంలో నేను అక్షతలు అర్పిస్తూ ఒక చిన్న లీడర్గా ఉంటుండేవాడు. అక్కడ ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా పాటలు పెట్టడం, మా సమాజానికి ఒక లీడర్గా ఉంటుండేవాడు. అంత భక్తిగా ఉన్నటువంటి మేము యేసు దగ్గరికి మేము రాము అని చెప్పేస్తే ఆ పాస్టర్ గారు క్యాలెండర్లు పట్టుకుని క్రిస్మస్కి వచ్చారు సోదరులారా. ఆయన వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అంతకుముందు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాను, ఆయన వెళ్ళలేదు. కోపం వచ్చేస్తుంది. వెంటనే ఆ పాస్టర్ గారిని ఇలాగా చేయి చేసుకుని గెంటేటప్పటికి పాపం పెద్ద ఆయన కింద పడిపోయాడు. ఆయన పడిపోవడంతో తలకు దెబ్బ తగిలింది. వెంటనే ఆయన లేవనెత్తి తీశారు మా అన్నయ్య, మా నాన్నగారు, వీళ్ళంతా. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, పిల్లరా, కృష్ణలీలలో శ్రీకృష్ణుడు నాటకంలో ఉండేవాడిని, కృష్ణుడి పాత్ర యాక్ట్ చేసేవాడిని. ముసలమౌడు పడుసు పిల్లల్లో పంతులేస వేసేవాడిని. భజనలో సమాజంలో చింతానాగ వేషం వేసేవాడిని. కృష్ణుడు పుట్టేటప్పుడు చింతానాగ వేషం అంటే ఎరుకుల వేషం వేసేవాడిని. ఇట్లా నాటకాలు వేసేవాడిని. తనకు మీ అందరికీ తెలుసు, ఇక్కడ పెద్దవారు ఉన్నారు నాకంటే. లక్ష్మీపతి గారి ట్రూప్లో మేము తనకు లక్ష్మీపతి గారి ట్రూప్ అంటే డ్రామా ట్రూప్, పెద్ద ట్రూప్ అది. అందులో మా గురువు గారు లక్ష్మీపతి గారు. ఈ డ్రామా ట్రూప్లో కార్యక్రమాల్లో ఉంటున్నప్పుడు పిల్లరా, నేను ఆయనతో పాటు ఉండేవాడిని. దయచేసి అయ్యా నా సమయం అంతా సాక్ష్యానికే కాదు, కొత్త ప్రదేశానికి వచ్చాను కాబట్టి సాక్ష్యం చాలా ముఖ్యం. కాబట్టి వాక్యం మీ అందరికీ తెలుసు. 40 సంవత్సరాల నుంచి దైవ సేవ చేస్తున్న అయ్యగారు విధవరాలను పోషిస్తున్నారు. మాకంటే ఘనమైన కార్యాలు చేస్తున్నారు. ఆయన చేసేది చాలా గొప్ప పని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక అసలు మా చిన్నయ్య గారు అంటాం, మహేష్ పాల్ని మంచి వాక్యం తీసుకున్నాడు, విధవరాలను చిన్న చూపు చూడొద్దని. అయ్యగారు చేసే, అయ్యా మీకు నిండా నమస్కారం తెలియజేస్తున్నాయ్యా, మీరు చేసే పరిచర్య మామూలు పరిచర్య కాదు. విధవరాన్ని పోషిస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. మీ గురించి మేము తెలుసుకున్నాం. కాబట్టి ఇంత మంచి సేవకులతో సహవాసాన్ని ఈరోజు హిమాలయ గారు మాకు పరిచయం చేశారంటే నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వారి పరిచయం ముందు మా పరిచయం తక్కువేమనుకుంటాను నేను. కాబట్టి సోదరులారా, ఇందాక మా అబ్బాయి చెప్పినట్లు చర్చిలు కడతాం కానీ ఆ స్థలాలు కానీ ఆ కాగితాలు కానీ తీసుకోం. ఒక గుడి కడితే కట్టేసి ఇచ్చేసి ఆ ఓపెనింగ్ మా చేత చేయించుకుంటే వందనాలు చెప్పేసి వచ్చేస్తాం. మా పేరు బోర్డులు పెట్టక్కర్లేదు, ఏం పెట్టక్కర్లేదు. ప్రభు మాకు ఇచ్చినటువంటి తలంతులు ఆశీర్వాదాలు అయ్యి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎవరికైనా ఒక మోటార్ సైకిల్ 1,00,000 లేకపోతే 70,000 80,000 బండి కొనిస్తే అది మా పేరు ఉండదు, వాళ్ళ పేరు మీదే కాగితాలు కొనుక్కుంటారు, వాళ్ళ పేరు మీద ఇచ్చేస్తాం. ఫుల్ పెట్రోల్ కొట్టేసి ఆ తాళం చేయించి ప్రార్థన చేసి వచ్చేస్తాం. ఇది చిన్న చిన్న పరిచర్య మాది. కాబట్టి మా పరిచర్య అంత పెద్దదేం కాదు. కానీ మీ అయ్యగారు చూస్తున్న పరిచర్యను చూస్తే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. విధవరాలు పోషించడం సామాన్యమైన పని కాదు. స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులని చూడలేక పిల్లలు ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళిపోతున్నారు, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అంతెందుకు, మా ఇంటి ప్రక్కనే మాకు అన్నయ్య గారు అవుతారు, వదిన గారు అవుతారు. అని చనిపోతే తన 2 కొడుకులు విదేశాల్లో ఉంటే వాళ్ళు కార్యక్రమం చేయడానికి కూడా రాలేదు. వాళ్ళు అంటున్నారు, అరే మీరు రాకపోయినా పర్వాలేదు, మేము కానిచ్చేస్తా ఉన్నారు. ఆ తల్లి కష్టపడి కనుక్కుంది బిడ్డల్ని. కానీ కడసారుపు చూడటానికి నిన్న పోయిన వారం వచ్చాడు. ఉదయం కారు తీసుకుని బయటకు వెళ్ళిపోతుంటే బాబాయ్ అంటున్నాడు. ఎప్పుడు వచ్చావు నాయన అన్నాను. మొన్నే వచ్చాను నాయన, వద్దాం అనుకున్నాను, మీరేమో మ్యారేజ్లోకి వెళ్ళిపోయారు, ఇంటికాడ లేరు అన్నారు. నేను అంటున్నాను, ఈరోజు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారంటే మన పిల్లలు ఎంత కష్టపడి కన్నీరు కార్చి ఈరోజు మన బిడ్డల మీద ఎన్ని ఆశలు పెంచుకొని వాళ్ళ కొరకు పస్తులుండి ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు తల్లి ఎంత కన్నీరు కార్చి పచ్చం చేసి బిడ్డను పెంచుకున్న తల్లిని ఈరోజు చాలామంది చూడలేదంటే పెంపకంలో ఎంత లోట, మన పెంపకం సరిలేదా అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లలు, ఈరోజు నా కన్న తల్లి గురించి చెప్పకుండా నేను ఏ స్థలంలో కొత్త స్థలంలో అడుగుపెట్టినప్పుడు ఉండలేను. నా కన్న తల్లి కన్నీరు నా భార్యను మార్చేసింది. నా భార్య కన్నీరు నా పాప జీవితాన్ని మార్చింది. ఒకప్పుడు పాపంలో పొరలాడుతున్న వ్యక్తి నేను.
పాపంలో మునిగిపోయిన వ్యక్తి నేను. ఏనాడైతే యేసయ్యకి చోటు ఇచ్చేసానో ఈ రోజు వరకు ఆ పాపం జోలికి వెళ్ళలేదు. ఆ పాపాన్ని దేవుడు తీసివేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుచేత మేము యేసయ్యని నమ్ముకున్న తర్వాత అంచుల చురుక దేవుడు మమ్మల్ని దీవించడం ప్రారంభించాడు. మా జీవితాన్ని మార్చుకున్న తర్వాత దేవుడు అత్యధికమైన స్థాయికి తీసుకొచ్చాడు. ఇంకొక రహస్యాన్ని తెలియజేస్తాను. ఆ పాస్టర్ గారిని ఎప్పుడైతే కొట్టానో నేను ఆసుపత్రి పాలైపోయాను. టైఫాయిడ్ జ్వరం మీద వచ్చేసింది. 23 లంకనాలు చేశాను. 23 లంకనాలు. నా పెద్ద కొడుకు పుట్టాడు. నా పేరు రామకృష్ణ. మోజెస్ గారి మా ఆత్మీయ తండ్రి గారు మోజెస్గా అయ్యగారు అని పేరు పెట్టారు. నా పేరు మోజెస్, అంటే మోషే గారి పేరు మోజెస్ ఇంగ్లీష్లో. నా పేరు మోజెస్గా దేవుడు ఏర్పాటు చేశాడు. పిల్లగా దానికి ముందు రామకృష్ణ పేరు మీదగానే నాటకాలు, డ్రామాలు, రికార్డ్ డాన్సులు, శోభన్ బాబు రికార్డ్ డాన్స్లో నేను శోభన్ యాక్ట్ చేసేవాడిని. ఇన్ని పిచ్చి పిచ్చి పనులు చేసిన రోజులై అవన్నీ గుర్తుపెట్టుకుంటే బిఫోర్ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే నా జీవితాన్ని అసహించుకున్న రోజులై. పాపం రుచిగానే ఉంటుంది పిల్లరా. చూడటానికి, చేయటానికి అది రుచిగా ఉంటుంది. తాత్కాలికమైన సుఖం కోసం మానవుడు యవ్వనస్తులు పాడైపోతున్నారు ఈ దినాల్లో. ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా వినిచినండి ప్రియ స్నేహితురాలా, ఈ రోజు నేను నీకు ఇస్తున్న సలహా 5 నిమిషాల ఆనందం కోసం నీ ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని పతనం చేసుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని సిద్ధికో, సరిచేసుకో. నీ కుటుంబంలో కష్టాలు, శోధనలు, సమస్యలు ఇవన్నీ విడుదల పొందాలంటే మనం మార్పు చెందినప్పుడే మన కుటుంబం అత్యధికంగా దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఇది అనుభవంతో చెప్తున్న మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ పాస్టర్ గారిని కొట్టానో వెంటనే జ్వరంగా స్టార్ట్ అయింది. అది టైఫాయిడ్ జ్వరంలో పెట్టేసి. మీకు ఎంతమంది తెలుసో తణుకు శంకరవెల్లి ప్రకాశరావు గారని ఆ రోజుల్లో పెద్ద డాక్టర్ గారు. లావుగా ఉండేవాడు, పొట్టిగా ఉండేవాడు. చాలా పెద్ద డాక్టర్, మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన ఆ రోజుల్లో. శంకరవెల్లి ప్రకాశరావు హాస్పిటల్లో జానికమ్మ గారు ఒక ఆవిడ ఉండేది. ఆవిడ నర్సుగా ఉంటుండేవాడు. ఈరోజు దేవునికి వాక్యంలోకి వెళ్తున్నప్పుడు నా జీవితంలో సాక్ష్యంలో ప్రాముఖ్యమైన ఏంటంటే తెలుసు అంటే, ఆ ఆసుపత్రిలో 23 రోజులకి చనిపోతాడు రామకృష్ణ అన్నారు. అదే టైంలో నాటకాలు వేయాలి, డ్రామాలు వేయాలి. నా ట్రూప్ అందరూ వస్తారు, అందరూ వచ్చి అడుగుతున్నారు. వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు పిల్లరా ఒకటే చెప్పాను, అయ్యా నా యేసు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకుంటే కార్యం జరుగుతుంది అని. ఏ పాస్టర్ గారిని అయితే కొట్టానో ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చి మా అమ్మగారు కాలు కడిగించి, దైవ సేవకుని కొట్టాడు, సేవకుని దూషించవయ్యా, ఈ శిక్ష భరిస్తున్నావు అన్నప్పుడు పాపాన్ని దిద్దుకొని పశ్చాత్తాపడి ఆ యేసయ్యకి చోటిస్తే బాగుపడిపోతామంటే అప్పుడు పాపాన్ని ఒప్పుకున్నాను. ఆ రాత్రి తెల్లారి 4 గంటల సమయంలో ఒక చిన్న సిలువ ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక సిలువ ఆ ఫ్యాన్ చుట్టూ తిరుగుతున్నట్లుగా ఒక ఆకారంలో వచ్చింది సోదరుల. తెల్లవారు 4 గంటల సమయంలో నుంచి 3 చుక్కలు, రక్తపు చుక్కలు నా యథాస్థమే పడుతూ ఉంటున్నా. ఒక స్వరం పడుతుంది, కృష్ణ నువ్వు చేసిన పాపాల కొరకు నేను కల్వరిలో సిలువలో రక్తం కార్చాను, నీ జీవితాన్ని మార్చుకో, నిన్ను రక్షిస్తా అన్నాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తపు చుక్క ఎప్పుడైతే పడిందో తెల్లారి 4 గంటల వేళ కెవ్వమని పెద్ద కేకేశాను సోదరుల. వెంటనే పక్కన నర్సు గారు వచ్చేసారు. ఈ కేసు ఏమైపోయిందో, లేచిపోయింది అనుకుని వార్డులో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఏం జరిగిందంటే నా శరీరంలో చెమటలు పట్టేసి డాక్టర్ గారు ఫోన్ చేశారు. వెంటనే వచ్చేసారు. ఆయన సెలవులు పెట్టారు. ఏదో మెరికల్ జరిగింది. అంతకుముందు అనుకున్నారట ఈ రాత్రి గడిచినట్టు ఈ అబ్బాయి, లేకపోతే ఈ కేసు ఎక్స్పైర్ అయిపోతుంది అన్నారు. నా యేసయ్య హృదయంలో చోటు ఇచ్చాను. ఏ సేవకునైతే దూషించాలో ఆ సేవకుడికి పశ్చాత్తాపడికి సారీ చెప్పి కాళ్ళు పట్టించారు మా అమ్మగారు. నా యేసయ్యకి చోటు ఇచ్చిన దగ్గర నుంచి అనుకున్నాను, అయ్యా నేను పాపం చేయనయ్యా, నేను ఏ పాపం చేయనని. ఆ రోజు నుంచి యేసయ్య హృదయంలో చోటు ఇచ్చాను. అప్పటి నుంచి ప్రతిరోజు బతికిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మేము మా చెల్లి అందరూ, మా పిల్లలందరూ పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ రోజు కుటుంబాలను చేసుకోవడం ప్రారంభించాం. తర్వాత ప్రభు పిలుపుని బట్టి తన సేవకు రమ్మని దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత అమ్మంది సేవకి ఇచ్చేస్తాను ఆయన, వీడు బతికితే చాలని చెప్పేసి అనుకుంది. దేవుని సేవకు అప్పగించేసింది. ఆ రోజు నుంచి 47 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తూ ఈరోజు పరిచర్యలో వాడబడుతున్నా. ఎందుకు ఈ సాక్ష్యం చెప్పానంటే, వాక్యము నాకంటే ప్రముఖులు అందరికీ ఉన్నాం, నాకంటే ఘనులైన వారు వాక్యాలు చెప్పడానికి ఉన్నారు. కానీ ఈ సాక్ష్యం చెప్పేవారు, నా సాక్ష్యము
చాలా ముఖ్యమని ఇక్కడ నేను తలంచి కొన్ని నిమిషాలు మీతో నేను మాట్లాడాను. 15 నిమిషాలు వాక్యం తీసుకున్నాను. ఎక్కువ వాక్యం కూడా సమయం తీసుకొని సాక్ష్యానికి ఇచ్చాను 10-15 నిమిషాలు. పిల్లల కొద్ది నిమిషాలు దేని వాక్యంకి వెళ్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ నుండి ఈరోజు మీతో నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఆంధ్రేయుని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దేవుడు నన్ను ప్రేరేపించాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆంధ్రేయ ఎవరు? ఆంధ్రేయ జీవితంలో చేసిన 4 కార్యాలు, 4 మాటలు మాత్రమే. ఈ 4 మాటలు మీకు 20 నిమిషాల్లోనే క్లోజ్ చేసేస్తాను. అరగంటలో వాక్యంతో ముగించేసి మీకు సకాలం పంపిస్తాను. పిల్లల మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యోహాను శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో సిమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి నీ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడయ్యా. నా జీవితంలో సాక్ష్యం చాలా ఉంది, కానీ కొద్ది మాటలే చెప్పాను. నా జీవితాన్ని మార్చింది నీవు, బలభరితముగా చేసింది నీవు, బలమును శక్తినిచ్చి నడిపించింది నీవు, మరణ పడక మీద నుంచి లేవనెత్తింది నీవయ్యా. నేను ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క మతాన్ని ప్రసారం చేయడానికి రాలేదు ఇక్కడికి. యేసు మార్గాన్ని గురించి బోధించడానికి వచ్చాను. యేసు గొప్ప దేవుడు అని చెప్పడానికి వచ్చాను. నా యేసు ద్వారా నేను ఏ విధంగా దేవుడిని బ్రతికించాడో ఆ సాక్ష్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. కొన్ని నిమిషాలు ఈ మాట నా నోట ఉంచండి అయ్యా. కూడిన వారికి వినగల చెవులు, గ్రహించగల హృదయము, అనుసరించు జ్ఞానమును ప్రసాదించమని, ఈ దురవసేవనం దొరికిన వారందరూ దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆంధ్రేయుని గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం సోదరులారా. ఈ ఆంధ్రేయ అనే మాటకు పౌరుషము గలవాడు. ఆంధ్రేయ అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది సోదరులారా. ప్రతి పేరును బట్టే నీ జీవిత రాశి, జన్మరాశి, ఆదాయము, రాజపూజ్యమని మీ జీవితాల్లో లోక సంబంధంగా మీ యొక్క ఆదాయము మీ పేరు మీద నడుస్తారు. నీ పేరు లేకుండా నీ పేరులోనే ఒక ప్రభావం ఉంటుంది. ఆ పేరును బట్టే నీ నడక, ఆ పేరును బట్టే నీ యొక్క ప్రవర్తన అన్నీ కూడా ఉంటాయి. ఈరోజు ఆంధ్రేయ పౌరుషం గలవాడు. ఎటువంటి పౌరుషం అంటే కోపోద్రేకంతో ఉన్న పౌరుషం కాదు. అతను దేవుని పట్ల లేక ఏదైనా కార్యం చేయాలంటే అతను ఒక పౌరుషముతో ఈ పని సాధించే వరకు నేను నిద్రపోను అనుకుని ఒక గొప్ప పట్టుదల కలిగిన వ్యక్తి. అయితే అతను కులానికి వెళ్తే అతను చేసేది ఏమిటంటే అతని వృత్తి చెప్పండి, జాలర వృత్తి. అతను ఏం పని చేసేవాడు చెప్పండి? ఒక్క నిమిషం ఆలోచన చేస్తే జాలరి అనగా చెప్పండి ఏం చేసేవాడు? చేపలు పట్టే వృత్తి. అతను చేపలు పట్టుకుంటున్న వ్యాపారం. ఈరోజు పోలీసు వారికి యూనిఫారం ఉంటుంది, నర్సులకి యూనిఫారం ఉంటుంది, లారీ డ్రైవర్లకి యూనిఫారం ఉంటుంది, బస్సు డ్రైవర్లకి యూనిఫారం ఉంటుంది. మరి ఈ చేపలు పట్టే వాళ్ళ యూనిఫారం ఏంటి చెప్పండి? చేపలు పట్టే వారికి యూనిఫారం ఉంటుందా? గోసిగుడ్డ, తలపాగ, అదే వాళ్ళ యూనిఫారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పంచిగడ్డి తీసేసేమో తలకు చుట్టేస్తాడు, భుజం మీద టవల్ తీసేమో గోసి పెట్టేస్తాడు. వాళ్ళ యూనిఫారం అది. అంటే వాళ్ళు నిజంగా ఆ చేపలు పట్టే వృత్తిలో ఉన్న వారికి యూనిఫారం ఏంటంటే గోసి పెట్టుకుని ఆ చేపలు పట్టుకుంటూ ఉంటారు. అట్లాంటి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తిని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 4 మాటలు అతనిలో ఉన్న గొప్పతనాన్ని గురించి, అతనిలో ఉన్న సుగుణాల గురించి, అతనిలో ఉన్న వ్యక్తిత్వాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. గనుల గురించి కాదు. ఇంతకు చిన్నయ్య గారంటే మా అబ్బాయి చెప్పాడు. కాబట్టి మనము చిన్న చూపు ఎవరిని చూడకూడదు. గడ్డి పరకతో కూడా మనకి పనాల్సి అవకాశం వస్తుంది. ఒకవేళ ఈ గ్రామంలో ఒక అధికారి ఎదురయ్యాడు అనుకోండి, ఒక గొప్ప ప్రెసిడెంట్ గారు ఎదురనుకోండి, ఒక్క చేతితో నమస్కారం కొట్టండి, అయ్యా నమస్తే అయ్యా అని చెప్పేసి ఒక నమస్కారం కొట్టండి. ఎప్పుడైనా అది నీకు ఉపయోగపడుతుంది. ఒక పెద్ద మనిషి ఆ విధంగా వెళ్తూ ఉంటే, ఒక గ్రామ అధికారి వెళ్తూ ఉంటే, సార్ నమస్తే సార్ అని మీ దారిని పండి. దానివల్ల ఖర్చు ఏం లేదు మీకు. స్తోత్రం చెప్పండి. ఖర్చు ఏమవుతుందంటారు? తద్వారా నువ్వు ఎంత విధేయతగా ఉంటున్నావో అతనికి నీకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి నీకు సహాయం చేసి ఉపయోగపడతాడు. ఈరోజు నేను అంటాను, నీ తగ్గింపు జీవితమే దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. ఈ ఆంధ్రేయలో ఉన్నటువంటి గుణాల్లో మొట్టమొదటిది ఈ గుణం ఏమిటో మనం నేర్చుకుందాం. దానికి వెళ్ళే ముందు ఆంధ్రేయ వృత్తి అని చెప్పాను మీకు, చేపలు పట్టేది. ఆంధ్రేయ నివాసం ఎక్కడ అంటే బెస్తైదా.
బెస్తైదులో అని చిన్న కుగ్రామంలో ఉండేవాడు. మనం కూడా చిన్న పల్లెటూరులో ఉన్నాం. టౌన్లో వాళ్ళకి పల్లెటూరులో వాళ్ళకి ఉన్న తేడా ఏమిటంటే, టౌన్లో ఉన్నవారు బాగా జ్ఞానముతోనూ విజ్ఞానముతోనూ ఉంటారు. పల్లెటూరు వాళ్ళకేమో ఏమీ తెలియదు అనుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి టౌన్లో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, పల్లెటూరు వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉండవచ్చు. కాబట్టి ఇతనికి నాలెడ్జ్ తక్కువే, అంటే చదువు తక్కువ, చదువు లేదు. టౌన్లో ఉన్నవాళ్ళు బాగా చదివించుకుంటారు, చదువు ఉంటారు. మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే, మా సరిపోతుంది నీకు 10వ తరగతి, అంతకుమించి ఎక్కువ మేము ఉద్యోగం చేయట్లేదు అంటాం మనం. కానీ మన పిల్లల్ని ఎలా పెంచుకొచ్చామంటే 10వ తరగతితో ముగించేయండి, ఇక ఈ అమ్మాయి ఆడపిల్లకి పెళ్లి చేసేయాలి. పెళ్లి చేసేయాలంటే అర్థం ఏంటి, మనం డిగ్రీ వరకు చదివించే ఓపిక మనకు లేక ఆ 10th తోటే ముగించేస్తూ ఉంటాం. కాబట్టి పిల్లరా, ఈరోజు ఎటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే, సామాన్యమైన కుటుంబంలో ఉన్నటువంటి యొక్క బెస్తైదు అనే చిన్న కుగ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పేరే చెప్పండి, ఏం పేరు? ఆంద్రేయ. ఈ ఆంధ్రేయలో ఉన్నటువంటి యొక్క సుగుణాల్లో మొట్టమొదటిది ఈ ఇందులో 40 వయసులో ఉంది. అతను మాట విన్నాడు. ఫస్ట్ ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. అతను దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. అయ్యా, ఒక్కసారి మీరు మాట విని చూడండి. దేవుని మాటలు వింటే నీ కుటుంబాన్ని మార్చివేస్తాడు. దేవుని వాక్యానికి లోబడితే దేవుడు అత్యధికమైన దీవిస్తాడు. నీ కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వినడానికి లోబడతావో, నీ కుటుంబము అంచులంచులుగా దేవుడిని దీవిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి ఆంధ్రేయలో నుండి యొక్క మొదటి లక్షణము దేవుని మాట, పెద్దల మాటలు చెప్పండి లోబడి విధేయతగా వినేటటువంటి గుణం ఉంది. ఈరోజు మనం పెద్దల మాట ఎప్పుడైతే వింటుంటామో, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా బ్లెస్సింగ్ తీసుకుంటూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెద్దల యొక్క చూడండి, వివాహం జరిగినప్పుడు పెద్దలను తీసుకొచ్చి పెద్దల చేత అక్షంత వేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ చేతిలో ఏమని చెప్పండి, కుడి చేతిలో ఏముంది? సామెతలో ఉంది కదా, కుడి చేతిలో ఏముంది? 4వ అధ్యాయం కనిపిస్తుంది. కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నాయి. అంచేత ఒక అమ్మ అక్షంత వేయడానికి వచ్చేసి ఏం చేస్తుందండి, ఈ చేతి కింద పెట్టి ఇలా వేస్తుంది. ఎలా వేస్తారండి? మన హిందూ సహోదరులు ఎలా వేస్తాం? అక్షంత వేసేటప్పుడు మామూలుగా ఇలాగే వేస్తారు. హిందూ సహోదరులు మనం కొంతమంది ఏం చేస్తారంటే, ఈ చెయ్యి కింద పెట్టి వేస్తారు. పక్క అంటాడు, రే అప్పారావు గారు చూసావా, అయ్యి బాబా అక్షంతలు వేసేటప్పుడు రా కుర్రోడు అనుకుంటున్నారు, నేను పక్కనే ఉన్నాను. అప్పారావు గారు అక్షంతలు వేస్తున్నాడు రా, ఆయన వేసినప్పుడు పాపం ఆ అక్షంతలో మొయ్యలేక కింద చెయ్యి పెట్టాడు రా అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ చెయ్యి మొయ్యలేకపోతుందంట, ఈ చెయ్యిని ఏం చేశాడు? సపోర్ట్ చేశాడట. కుర్రోళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది సపోర్ట్ కాదు. ఈ అక్షంతలు మొయ్యలేక, కుడి చెయ్యి మొయ్యలేక ఎడం చేయి పెట్టడం కాదు. కుడి చేతిలో ఆయుష్ ఉంది, ఎడమ చేతిలో ధనఘనతలు. ఈ మర్మం తెలియక ఆ కుర్రాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. నవ్వుకున్నాను అప్పుడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి రా. హల్లెలూయా. కాబట్టి కుడి చేతిలో ఆయుష్, ఎడమ చేతిలో ధనఘనతలు తీసుకోవాలంటే ఇలాంటి ఎదురుగా కూర్చున్న పెద్దలు ఉన్నారే, వృద్ధులు, అలాంటి వారిని గౌరవించాలి, అలాంటి వారిని ప్రేమించాలి, అలాంటి వారి మాట వినటం ప్రయత్నం చేయాలి. కానీ ఆంధ్రీయలో ఉన్న గుణలక్షణం ఏంటంటే, అతను పెద్దల మాటలు చాలా గౌరవించి విధేయతగా ఉన్న వ్యక్తి. అయ్యా బాగా జాగ్రత్తగా విందాం. పిల్లలు, మీరేం చేస్తుండాలి? మీ తల్లిదండ్రుల మాటలు జాగ్రత్తగా విని లోబడి వాళ్ళకి విధేయత చూపించాలి. స్తోత్రం చెప్పండి. ఈ 40వ వచనంలో మరొక మాట మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా పేతురు నమ్ముకున్నాడా, ఆంధ్రేయ నమ్ముకున్నాడా? పేతురు గారు మొదటి శిష్యుడా, ఆంధ్రేయ మొదటి శిష్యుడా? చెప్పాలి. పేతురు గారు. అందరూ అంటారు పేతురు గారు అంటున్నారు కదా. పేతురు అన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండారా. హల్లెలూయా. యేసు ప్రభు వారిలో ప్రథమ శిష్యుడు ఎవరు? పేతురు. యేసు ప్రభు వారు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరు? పేతురు అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యేసు ప్రభు వారికి మొట్టమొదటగా చెప్పండి, పేతురుని యేసు దగ్గరికి నడిపించింది ఆంధ్రేయే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి పేతురు గారు నడిపించింది ఎవరండి? చదువుకుందాం చూడండి, చక్కని మాట ఉంది అక్కడే 40వ వచనం. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సిమోని పేతురు, ఆంద్రేయ. తర్వాత ఇత్తడు మొదట సహోదరుడైన సిమోను చూసి మేము మెస్సీను కనుగొన్నాము,
అతనితో చెప్పి యేసునొద్దకు తోడుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్పండి. తోడుకు రావాలి మనం దేవుని దగ్గరికి. మొట్టమొదటిగా ఆంద్రేయ యేసు ప్రభు వారి దగ్గరికి పేతురుని తోడుకొచ్చాడు. పేతురుని యేసు ప్రభు గురించి చెప్పాడు. యేసు ప్రభు వారి పేతురుని గురించి యేసు ప్రభు వారి గురించి పేతురు చెప్పినప్పుడు పేతురు ఎవరి మాట విన్నాడు? ఆంద్రేయ మాట విన్నాడు. కాబట్టి ఒకటి, దేవుని మాట ఆంద్రేయ విన్నాడు. రెండు, ఆంద్రేయ మాట పేతురు విన్నాడు. ఈరోజు నీ మాట వినాలంటే ముందు మనం ఎవరి మాట వినాలి? ఎవరితో సహవాసం చేయాలి? ఎవరి సన్నిధిలో కన్నీరు కార్చాలి? ఎవరితో మనము సహవాసం కలిగి ఉండాలి? దేవునితో. దేవునితో సహవాసం కలిగి కన్నీరు కార్చండి. గ్రామంలో ఉన్న అనేక మందిని యేసు దగ్గరికి ప్రభు తీసుకొస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పగలరు. హల్లెలూయా. ప్రియరా, మొట్టమొదటిగా యేసు ప్రభు వారికి హృదయంలో చోటిచ్చింది ఆంద్రేయ. ఆంద్రేయ గారు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నమ్ముకుని ప్రభులోకి వచ్చాడో వెంటనే పేతురు గారు ఏం చేశాడండి? అనుసరించడం ప్రారంభించాడు. రెండోది ఏం చేశాడు చెప్పండి? అతనిలో ఉన్న లక్షణము వెంబడించాడు. ఎవరిని వెంబడించాడు చెప్పండి? యేసయ్యని వెంబడించాడు. అతనిలో ఉన్న గుణ లక్షణాల్లో రెండవ లక్షణం ఏంటంటే యేసు ప్రభువాన్ని వెంబడించుట. ఈరోజు మనము ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనం ఎవరితో కలిసి ఉన్నాం? కొంతమంది అడుగుతూ ఉంటారు, సోదరులారా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవు ఎటువంటి వాడు నేను చెప్పేస్తానన్నారు ఒక ఆయన. అంటే మన స్నేహితుడు ఎటువంటి వాడు, అతన్ని బట్టి మనం ఎటువంటి వాడో తెలిసిపోతారు. కాబట్టి పిల్లలు, ఈరోజు మీ రాత్రికాల సమయంలో నీకు మనం చేస్తున్నాను, యేసు ప్రభువాన్ని వెంబడించాలి. మనం మొట్టమొదటిగా మాట వినాలి. రెండవది యేసు ప్రభువాన్ని వెంబడించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 1వ అధ్యాయం 41, 42 చదువుకుందామా? 42 వచ్చిన కూడా వచ్చాను. ఆంద్రేయ పేతుర్ని ఏం చేశాడు? ఇక్కడ ఏం చేశాడు? రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఒక వ్యక్తి పాపంలో పడిపోతున్నప్పుడు, అపరాధంలో పడిపోతున్నప్పుడు సహోదరులు అతను మనం రక్షించే వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళని రక్షించడానికి దేవుని దగ్గరికి తీసుకొస్తామో ఆ రక్షించబడిన వ్యక్తి చూడండి, 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనంలో ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, మొదటిగా ఎవరు అనేకులు ఆయన వైపు తిప్పుతారో వారు ఎలా ఉంటారట? ఆకాశము యొక్క నక్షత్రాలు పోలి ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. 12 ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రముల వలె పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములను నిరంతరము ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలి? అనేకులు దేవుని దగ్గరికి తోడుకొని వచ్చేటట్లుగా ఉండాలి. ఒక రోజుటండి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు వీధి గుండా వెళ్ళిపోతున్నారు. అతను సైకిల్ మీద చిన్న బ్యాగ్ పెట్టుకున్నాడు. ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పాపం ఒక కుక్క కనిపించిందట. ఆ కుక్క పిల్ల ఏమైంది చెప్పండి? కాలుకు రక్తం కాసు గాయమై బాధపడుతుంది పాపం. వెంటనే దాన్ని చూసి అరే చాలా పాపం గాయంతో ఉంది, ఈరోజు ఈ కుక్కకి కొంచెం కట్టి గాయం కడితే పాపం తగ్గుతుంది కదా చెప్పేసి దానికి కొంచెం ఐడియన్ రాసి దూత్ క్లీన్ చేసి చేసేటప్పుడు కట్టి ఆ చిన్న గాయాన్ని కట్టేసి ఆయన దారి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత అండి ఆ కుక్క 10 కుక్కలు తీసుకొచ్చిందంట. ఎన్ని కుక్కలు తీసుకొచ్చిందండి? గజ్జి కుక్కల్ని, కుంటు కుక్కల్ని, గాయాలతో ఉన్న కుక్కల్ని 10 కుక్కలు తీసుకొచ్చిందంట. ఈ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఇంటి ముందు వచ్చి నిలబడ్డాయి. ఈ లేచిన ఉదయంతో చూశాడు, ఏంటి బాబు ఇన్ని కుక్కలు వచ్చేసేయండి చెప్పి చూసినడికి ఆ 2 చేతులు 2 పంజాలతో పైకి ఎత్తి నమస్కారం చెప్తుందంట. హల్లెలూయా చెప్పండి. తనకి కృతజ్ఞత చూపిస్తుంది. ఏం చూపిస్తుంది ఆ కుక్క పిల్ల ఏం చూపిస్తుంది? అయ్యా, మీ పుణ్యం అంటూ నా గాయం తగ్గింది, మీరు కట్టారు, నాకు బాగుంది అనేటువంటి భావంతో ఇదిగో ఇంకా నేను 9 కుక్కలను తీసుకొచ్చాను, 9 మంది కుక్కలను తీసుకొచ్చాను. దానికేమో బ్లడ్ కారుతుంది, దీనికేమో కొంచెం రస్ కారుతుంది, దానికేమో గజ్జి, ఇవన్నీ సైగ చేస్తూ ఉంటే డాక్టర్ గారికి ఆశ్చర్యం వేసుకొచ్చిందట. అనుకున్నాడట, ఈ వెళ్ళే మనుషులు అయితే నా వ్యాపారం ఇంకా బాగుండేది. స్తోత్రంగా ఒక్క మనుషుడైతే 10 మందిని తీసుకొచ్చింది కుక్క. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గ్రంథంలో దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నారు. నిజంగా మనము ఒక వ్యక్తిని రక్షించగలుగుతున్నాము. అదే అంటాడు యోధా గ్రంథంలో 1వ అధ్యాయంలో
యోధా పత్రిక చూడండి ఒక్కసారి. ఆ వాక్యం నాకు గుర్తొచ్చింది ఎందుకు. యోధా పత్రికలో దయచేసి ఒక మాట చదువుకుందాం. 23 వచ్చిన అనుకుంటా. 1:23 చూడమ్మా. 1 అధ్యాయం ఉంటుంది. యూదా 1 అధ్యాయము 23 వచ్చిన చదువుకుందాం. కనికరం వచ్చి ఇప్పుడు అగ్నిలో నుండి లాగునట్లు, చెప్పండి ఇక్కడ ఏమన్నాడు? అగ్నిలో నుండి లాగినట్లు కొందరు అని ఏం చేస్తారు చెప్పండి? అగ్నిలో నుండి లాగినట్లు అంటే ఎవరైతే నశించిపోతున్నారో వారిని అగ్నిలో నుంచి లాగినట్లుగా మనం వాళ్ళకి ఏం చేయాలి? యేసు ప్రభు సువార్తను వాళ్ళకు అందించాలి. అయ్యా నువ్వు పాపం చేస్తున్నావయ్యా, తప్పు చేస్తున్నా బాబు, నీ కుటుంబం చిన్నభిన్నం అయిపోతుందయ్యా, నీ భార్య బిడ్డల మధ్య రోజు గొడవలు పడుతున్నారు, మీరు తాగుడు మానేసుకోండి, దొంగతనం మానేసుకోండి, వ్యభిచారం మానేసుకోండి, తప్పు చేయటం మానేయండి అయ్యా, మంచి మార్గంలోకి నడవండి అని మంచి మాటలు చెప్పడమే వాళ్ళ అగ్నిలో నుండి బయటికి లాగినట్లు మనం చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఒకటి ఆంధ్రేయుల గుణ లక్షణాల్లో మొదటి లక్షణము అతను దేవుని మాట విన్నాడు. రెండవ లక్షణము అతను ఏం చేశాడు చెప్పండి? దేవుని వెంబడించాడు, యేసు ప్రభువుని వెంబడించాడు. అతనిలో ఉన్న గొప్ప లక్షణం. మూడవ లక్షణం కూడా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 3వ లక్షణం 42వ వచనంలో ఉంది కదా, అక్కడే యోహాను 1:42 ఉంది. అక్కడ చూడండి. పేతురుని యేసు దగ్గరికి నడిపించాడు. అక్కడ ఏం చేసి చెప్పండి? మూడవదిగా నడిపించాడు. 1 మాట విన్నాడు, 2 వెంబడించాడు, 3వది నడిపించాడు. ఇప్పుడు చూడండి, 10 కుక్కల్ని డాక్టర్ దగ్గరికి ఎలాగైతే నడిపించిందో చెప్పండి, అతను బాగు చేశాడని చెప్పేసి నడిపించిందో, అలాగే మనం అనేకులు ఏం చేయాలి? నడిపించే వాళ్ళగా ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా ప్రార్థన పరులై ఉండాలి. ఇతరులకు కూడా అయ్యా నువ్వు కూడు పొడుస్తున్నా, నా పనిలోకి వెళ్ళినా, ఫ్యాక్టరీలోకి వెళ్ళినా, అయ్యా నా దేవుడు గొప్పవాడయ్యా, నన్ను బతికించాడయ్యా, నన్ను బాగు చేశాడయ్యా. 1 నిమిషంలో 60 మాటలు చెప్పేయచ్చు. 1 నిమిషంలో ఎంతండి? 60 నిమిషాలు. 1 నిమిషానికి 60 సెకండ్లు. 60 సెకండ్లు 60 మాటలు మనం చెప్పేయచ్చు. ఆ దేవుడు రక్షించాడు, పోషించాడు, ఈ రేదే వచ్చాను, ప్రభులోకి వచ్చాను, ఇలా నేను రక్షించబడ్డాను. నువ్వు అలా వెళ్తు, నువ్వు ట్రైన్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఇట్లాగా నా 3వదిగా అనేకులు దేవుని దగ్గరికి మనం ఏం చేయాలి? నడిపించాలి. నేను 4వ మాట చెప్పేసి ముగిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ మాటకు వెళ్తున్నాం. 4వ మాటకు వెళ్లే ముందు మీకు విషయాన్ని గుర్తు చేయాలి. అదేమిటంటే ఈ రోజుల్లో చాలామంది అయ్యా గుళ్ళోకి రండి అయ్యా, చర్చికి రండి అయ్యా, అనేకులు తీసుకురండి అయ్యా, నడిపించండి అయ్యా, అయ్యా మీ చర్చి పెద్దదయ్యా, పైన చర్చి కట్టారు, ఆ మెట్లు ఎక్కలేకపోతున్నాం మేము, అదేదో కింద కట్టేస్తే బాగుండు కదా అంటున్నారు కొంతమంది. మాకు 4 పెద్ద చర్చిలు ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి, కొన్ని కింద ఉన్నాయి. ఒక ఆవిడ ఇలా మాట్లాడుతూ ప్రారంభించింది. అప్పుడు నేను అన్నాను, అమ్మా మేకను చూస్తావా? చూసాం బాబయ్య. అది గుట్లు ఎక్కేస్తుంది, కొండలు ఎక్కేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ కొండ ఉంటే, ఎక్కడ గుట్టలు ఉంటే పరిగెట్టుకుంటే ఎక్కేస్తుంది, ఎక్కడ మేత ఉంటే మేత కోసం వెళ్ళిపోతుంది కదా. ఇన్ని మేకలు తిన్న మనం ఎట్లా ఎక్కలేకపోతున్నాం? ఏం చేస్తాం చెప్పండి? ఆకులు తిన్న మేకలేమో కొండలు ఎక్కుతూ ఉంటే మేకలు తినేసిన మనం ఎట్లా ఎక్కలేకపోతున్నాం తల్లి అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేకలు కోసుకు తినేస్తున్నాం మనం. మేకలు వారానికి కేజీ. స్తోత్రం కలుగును గాక. 70 సంవత్సరాల వయసులో ఎన్ని మేకలు తినేసావు నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిని అయ్యగారితో అన్నాను, అయ్యా ఏం కూర వండమంటారు అన్నారు. అయ్యా మీరు ఏం తింటారు అడిగారు హిమాలయ గారు. అప్పుడు మా అబ్బాయి అన్నాడు, మాకు ఏది వద్దయ్యా, వెజిటబుల్ వండి పెట్టండి, వెజిటబుల్ కాయగూరలు తిందా, మాకు ఆరోగ్యం అది. స్తోత్రం చెప్పండి. ఈరోజు 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఒక బీపీ షుగర్ లేకుండా దేవుని సేవలో వాడబడుతున్నామంటే మన ఫుడ్ కంట్రోల్ చేసుకోకపోతే ఆరోగ్యాన్ని కోల్పోతాం. ఆరోగ్యంకి రహస్యం తెలుసా? ప్రార్థనే. ఇంత మంచి ఆరోగ్యంగా తిరుగుతున్నాం, దీని రహస్యం తెలుసా? ప్రార్థనే. ఇంత మంచి దీవెన ఆశీర్వాదాలు పొందుకోగల రహస్యం తెలుసా? ప్రార్థన. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ మనం కూడా ఫుడ్ విషయాల్లో కానీ, తిండి విషయాల్లో కానీ కొన్ని కంట్రోల్ చేసుకోకపోతే మనకి ఏం చేస్తాయంటే పొట్టలు పెరిగిపోతాయి, బీపీలు పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఆకులు తిన్న మేకలు ఏం చేస్తున్నాయండి? అందరూ చెప్పాలి. ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కేస్తామంటే, మేకలు తిన్న మనం ఏం చేస్తున్నాం? మెట్లు ఎక్కలేకపోతున్నాం. అది అసలు విషయం. మెట్లు ఎక్కలేకపోతున్నాం. గుళ్ళో రామంటే మెట్లు ఎక్కలేనండి అయ్యారో, మెట్లు ఎక్కలేకపోతున్నాను అయ్యారు అంటున్నారు. స్తోత్రం కలుగును గాక. 4వ మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తీసుకోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా ముఖ్యమైన విషయం కనబడుతుంది ఇక్కడ. 40 మనం చదువుకున్న వాక్యంలోనే అక్కడే 12వ అధ్యాయములో 20వ వచనం చదువుకుందాం.
12వ అధ్యాయము యోహాను సువార్త 20వ వచనంలో ఆంధ్రేయులో చేసిన 4వ లక్షణం. వచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు ఉన్నారు. వారు గలిలీలోని ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా యేసుని చూడగోరుచున్నామని చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రతో చెప్పాను. ఆంధ్రయ్య ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇట్లా అంటున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి అన్యులు తీసుకుని వచ్చారండి ఆంధ్రయ్య గారు. 4వ మాట ఏంటి చెప్పండి? అన్యులను యేసు దగ్గరికి ఏం చేశాడు? తీసుకుని వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి పేతురు రక్షించడమే కాదు కానీ, పేతురు గారిని యేసయ్యకి దయ తీసుకొచ్చి రక్షించడమే కాదు కానీ, అన్య జనాంగాన్ని ఏం చేశాడు? యేసు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇతరులో ఉన్న గొప్ప లక్షణం అది. మనం కూడా దేవుని పవిత్రమైన సేవలో ముగింపుకు వస్తున్నాం. పవిత్రమైన సేవలో మనం అనేకులను యేసు దగ్గరికి తీసుకొస్తే యేసయ్య మన ఎముకలకు సత్తు ఇస్తాడు, మన దేహానికి ఆరోగ్యం ఇస్తాడు. 5వ మాటగా మనం ఒకసారి చదువుకున్నట్లయితే యోహాను సువార్తలోనే మరొక మాట చూడండి. 6వ అధ్యాయం అనుకుంటున్నాను, చూడండి ఒకసారి. 6వ అధ్యాయం అనుకుంటా, యోహాను సువార్త 6:8 వచనం. 6:8. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సిమోని పేతురు, ఆంద్రేయ, ఇక్కడ ఉన్న వారిలో ఒక చిన్నవాణ్ణి 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఉన్నవి కానీ ఇంతమందికి ఏమాత్రము ఆయనతో. ఇక్కడ 5వది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 పంచగాయాల్లో 5 మాటలు చెప్పేసి వెళ్తున్నాను. ఈ 5వ మాట చాలా ఇష్టమైంది, ఇంపార్టెంట్ అయింది. ఏంటంటే కానుకలు ఇచ్చేవాడిని యేసయ్య దగ్గరికి తోడుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బాలుడైనటువంటి పిల్లాన్ని కనుగొన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాయి? వేల సంఖ్యలో అక్కడ వాక్యం వినడానికి వచ్చారు. వేల మంది దేవుని వాక్యం విన్నారు. మధ్యాహ్నం అయిపోయింది. యేసు ప్రభు వారు భోజనం పెట్టాలి. శిష్యులు ఆలోచన చేస్తున్నారు, అయ్యా భోజనం పెట్టడానికి మన దగ్గర ఏముంది? ఏమీ లేదంటున్నారు. అప్పుడు ఆంధ్రయ్య ఒక బాలుని కనుగొన్నాడు. స్తోత్రం చెప్పండారా? బాలుని కనుగొన్నాడు. ఇప్పుడు చిన్నయ్య గారు మా అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మందికి ఆహారం పెట్టగా ఎన్ని గంపలు మిగిలాయండి? 12 గంపలు. అంటే 12 గంపలు ఎందుకు మిగిలాయి? 13 గంపలు మిగలొచ్చుగా, లేకపోతే 10 గంపలే మిగలొచ్చు కదా. 12 గంపలు ఈ సంఖ్య ఎందుకు అక్కడ మిగిలాయి అని ఆలోచన చేస్తే, ఎవరై శిష్యులారా ఎంతమంది ఉన్నారు మీరు? 12 మంది. ఈ 12 గంపలు మీరు ఎత్తుకోండి. ఈ 12 గంపలు ఆ చిన్నవాడిని తీసుకుని ఎక్కడైతే వాడి ఇంటికి వెళ్తారో వాడికి కూడబెట్టి తీసుకెళ్ళమంటగా నేను ఊహిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు ఇచ్చింది చిన్న కట్షీప్లో కట్టుకొచ్చింది వాళ్ళ అమ్మ. మరి బాబు నువ్వు భోజనం చేయలేదు. ఆ రోజుల్లో వాళ్ళకి భోజనం ఏంటండి? రొట్టె చేప. రొట్టె చేప. మనకు ఒరి అన్నం అయితే వాళ్ళకి ఏంటండి? రొట్టె అన్నం. వాళ్ళు రొట్టెలు తినేవారు ఆ దేశ ప్రజలు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, కాబట్టి వాళ్ళ అమ్మ అంటుంది, ఈ రొట్టెను 2 చిన్న చేపలు పట్టుకెళ్ళు, నీకు మధ్యాహ్నం ఆకలినప్పుడు తిన్నాయనని ఇస్తే వాడేం చేశాడు? యేసయ్యకి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకి ఇచ్చేసాడు. అందరూ చప్పట్లు కొడదాం. అందరూ దేవుని చప్పట్లు కొట్టండి. ఆ పిల్లవాడిని బట్టి చప్పట్లు కొడదాం. ఈ రోజు లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఆ బాలుని తలుసుకుంటారంటే ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది సోదరులారా. పుచ్చుకునేవాడు చెయ్యి ఎప్పుడు కూడా కిందే. నువ్వు పైవాడిగా ఉండాలంటే ఇచ్చేవాడుగా ఉండాలి. ఈరోజు మా సంఘాల్లో విధవరాలు సైతం కూడా ప్రతి ఒక్కొక్కరు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చే విషయాల్లో దాతృత కలిగి ధారాళంగా దేవునికి ఇస్తూ ఉంటారు. 5 మాటలు అయిపోయినాయి. కాబట్టి పిల్లరా, నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోవచ్చింది. ఇందులో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 సహోదరులు ప్రయాణం చేస్తున్నారు. రియల్గా జరిగిన స్టోరీ. ఆ 2 సహోదరులు ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లరా ఏం జరిగిందంటే, ఒక ఆమె యేసుప్రభువు నమ్ముకుంది, ఒక ఆమె యేసుప్రభువు నమ్ముకోలేదు. వీళ్ళిద్దరు కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తున్నారట. ఆ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు దేవుడు నమ్ముకున్నటువంటి సహోదరు అందట, ఏమి మీ ఇంటికి పాస్టర్ గారు వస్తుంటారు, చక్కగా చూస్తున్నాం, గౌరవిస్తున్నాం, మంచిగా ప్రేమిస్తున్నాం, మా ఇంటికి కూడా తీసుకురావచ్చు కదా, మా అబ్బాయికి జాబ్ రావట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు, అయ్యగారు తీసుకొచ్చి పెళ్లి చేసి అయ్యగారు తీసుకొచ్చి ప్రార్థన చేస్తే మా అబ్బాయికి సంబంధం వస్తుంది కదా అని చెప్పిందట. అది ఎంత భాగ్యం.
అసలు నేను అడగకుండానే తీసుకురావాలి, కానీ నేను తీసుకొస్తాను. మరుసటి రోజు ఊరు నుంచి వచ్చేసిన తర్వాత పాస్టర్ గారు ఆదివారం గుళ్ళోకి వెళ్ళి ఫలానా ఆవిడండి, ఫలానా సహోదరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామండి అయ్యారు, ఇలాగ అందంటే అయ్యి బాబు ఎంత పని చేస్తావు, మంచి పని చేస్తావు. వెంటనే ఇద్దరు కలిసి పాస్టర్ గారు ఆయన కలిసి వెళ్ళి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తే ఈ అమ్మ ఏం చేస్తుందంటే ఆ వచ్చినటువంటి ఆయనకి ఒట్టిన పంపించరుగా, పాస్టర్ గారు కొంచెం మంచి నీళ్ళు ఇచ్చో లేకపోతే ఏదో కాస్తంత టీ ఇచ్చో కాఫీ ఇస్తారు. రాగానే జాన్షీ గారు అలాగే బ్రహ్మం గారు ఏం చేశారండి, మమ్మల్ని మీ అయ్య గారు తీసుకెళ్ళిపోయి రాగానే భోజనం తీసుకెళ్ళిపోయారు. మేము అయ్యా మీటింగ్ అయి భోజనం చేస్తాను. కాదు ముందే భోజనం చేసేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చెప్పా భోజనం చేస్తామంటే ముందే పెట్టేశారు. ఇక ఉక్కురు బిక్కి పైన పెట్టేశారు. ఏం మాట్లాడో మాకు తెలియట్లేదు. మంచి భోజనం, చక్కటి పాత్రలు, అబ్బబ్బబ్బా ఎంత రుచిగా ఉన్నాయో. దేవుడికి బహుగా దీవించుగాక. ఆమేన్. జాన్శ్రీ గారిని వారి కుటుంబాన్ని బహుగా ఆస్వాదించుగా. అంతే కదా, ఒక మాట విన్నామండి. యేసు ప్రభు వారికి బాలుడైతే 2 రొట్టెలు, ఎన్ని రొట్టెలమ్మా? 5 రొట్టెలు, ఎన్ని చేపలు? 2 చేపలు ఇచ్చి ఆశీర్వదించబడినట్లు ఆ సహోదరుడు బ్రహ్మం గారు యేసయ్యకి ఏం చేశాడు? 3. అంతేనయ్యారు. స్తోత్రం చెప్పండి. భోజనం పెట్టారని చెప్పేసి చెప్తున్నామా? కాదు. వారు దేవునికి ఏమి ఇచ్చారు చెప్పండి? 4 సెంట్ల స్థలాన్ని దానం చేస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మాకు 4 చర్చిలు కట్టామండి, ఓనిగా కట్టుకున్నాం. ఇంకా బయట చాలా చర్చిలు సంఘాలకు ఇచ్చాం. కానీ 4 చర్చిల్లో ఒక చర్చికి ఒక సోదరి గారు మాకు కరెక్ట్గా 4 సెంట్లు ఇచ్చారు. అయ్యారు మీరు 4 సెంట్లు అంటే చెప్తున్నా, 4 సెంట్లు ఇచ్చారండి. మాకు 4 సెంట్లు ఎక్కడ మేము కొనలేదు. ఎక్కడ చర్చి కొన్నా 12, 15, 20 సెంట్లు స్థలాలు కొనేసాం. ఎందుకంటే చర్చి కట్టుకోవడానికి 4-5 సెంట్లు కావాలి. మరి దానికి పార్కింగ్, కార్లకైతే, బళ్ళకైతే, మోటార్ సైకిల్ అయితే రావడానికి పార్కింగ్ కావాలి. ఎప్పుడైనా ఫంక్షన్లు పెట్టుకోవాలన్నా, భోజనాలు పెట్టుకోవాలన్నా స్థలం కావాలి. 15-20 సెంట్లు స్థలాలు కొనేసాం. కానీ ఈ అమ్మ 4 సెంట్లే ఇచ్చింది. బ్రాంచెస్ అని వేరే ఊళ్ళో. అప్పుడు ఆ కుమారుడితో అన్నాను, అయ్యా రామకృష్ణ గారు, నా పేరు ఆయన పేరు కూడా, రామకృష్ణ గారు మీరు 4 సెంట్లు అమ్మగారు దేవుడికి ఇస్తున్నారు కదా, మరి మీకు అభ్యంతరం లేకపోతే ఇంకొక 10 సెంట్లకి నేను అంతే ఇచ్చేస్తాను, ఎన్ని లక్షలైనా ఇస్తాను. కాబట్టి ఒక 10 సెంట్లు స్థలం మీరు అమ్మగలుగుతారంటే అమ్మవండి. ఆ 4 సెంట్లు మీరు చర్చి కట్టుకోండి పాస్టర్ గారు, రామకృష్ణ గారు అన్నారు. రామకృష్ణ గారు అంటారు ఊళ్ళో, సొంత ఊరు కాబట్టి ఆ ఏరియా అంతా. మోజస్ గారు అంటే ఒక తక్కువ మంది తెలుసు కాబట్టి ఇలా మీటింగ్. కృష్ణ గారు మీరు అమ్మిచ్చింది కాబట్టి అది బ్రాంచ్ సంఘం వేరే ఊరిలో, తిరుపతిపురం బ్రాంచ్ చర్చి, 4 సెంట్లు ఇచ్చారు. సరే దానికే రిజిస్ట్రేషన్ చేయమన్నాం. కానీ దేవుడు ప్రశ్న ప్రార్థన చేస్తాం, నాయన ఇక్కడ 10 సెంట్లు మాకు 4 సెంట్లు కాకుండా 10 సెంట్లు స్థలం కావాలని మేము ఉపవాసాలు చేయడం ప్రారంభించాం. ఆ స్థలంకి రిజిస్ట్రేషన్ అవ్వాలా, ఇంకా మేము ఇస్తానది మేము తీసుకోలేదు. కాబట్టి అక్కడ శంకుస్థాపన చేసే ముందు ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రభు అద్భుతంగా మాట్లాడారు. వెంటనే నాకు ఫోన్ చేశారు, హైదరాబాద్ నుండి. ఆయన హైదరాబాద్లో ఉంటారు, పెద్ద బిజినెస్ మ్యాన్. ఫోన్ చేసి రామకృష్ణ అన్నారు, చెప్పండి సార్, నేను మ్యారేజ్కి వస్తున్నాను, రిజిస్ట్రేషన్ చేసుకోండి అన్నారు. నేను ఎక్కడున్నాను? ఆ రోజు వరిష్టాల ప్రసంగానికి వెళ్ళాను. వరిష్టాల ప్రసంగం చేస్తున్నాను. జరిగి సుమారుగా 18 సంవత్సరాల క్రితం మాట. నా ఆత్మీయ కుమారుడు సుమారుగా 18-17 మంది నా శిష్యులై పాస్టర్లై ఈరోజు సేవ చేస్తున్నారు. ప్రకాష్ ఆయన టెక్కల ఏరియాలో ఆయా ప్రాంతాల్లో ఒరిస్సాలో సేవ చేస్తున్నాడు. అక్కడ సభలకి పాంప్లెంట్లు వేసుకుని, వాల్ పోస్టర్లు వేసుకుని పిలుచుకున్నాడు. ఆ మీటింగ్లో ఉన్నాం. వెంటనే మీరు ఎక్కడున్నారంటే ఫోన్ చేశాడు. 18 ఏళ్ళ క్రితమే మాకు చిన్న సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఏం టచ్ ఫోన్లు వచ్చాయి. కానీ వెంటనే ఫోన్ తీసుకుని మాట్లాడినప్పుడు వెంటనే అన్నాడు, నేను బయలుదేరిపోతున్నాను, మీరు వచ్చేయాలి, రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం, మ్యారేజ్ అని వెళ్ళిపోతాను. సరే వెంటనే 2 రోజులు ప్రసంగం అయిపోయింది, 3వ రోజు కూడా ఉండాలి. మా ఆత్మీయ కుమారుతో చెప్పేసి వెంటనే రిజర్వేషన్ లేకుండా పోయినా సరే ఇమీడియట్గా బయలుదేరి వచ్చేసా. వచ్చిన తర్వాత కృష్ణ అన్నాడు, రామకృష్ణ అన్నాడు, ఏంటి సార్ అన్నాను, ఈరోజు శనివారం మనకి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అయిపోవాలి, ఆదివారం నేను మ్యారేజ్ చూసుకుని నేను సోమవారంలో మళ్ళీ డ్యూటీకి జాయిన్ అయిపోవాలన్నాడు. వెంటనే ఆ స్పాట్లో అన్నాడు, 10 సెంట్లు అమ్మేస్తున్నాను, తీసుకోండి అంతే.
ఒక్కసారి దేవుని స్తోత్రం చెప్పండి. నిజమయ్య గారు ఆశ్చర్యం, గొప్ప కార్యం. తిరుపతిలో మనం చచ్చారు. వెంటనే ఆశ్చర్యపోయా, దేవా ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థన ఆలకించావు దేవా, నీకు స్తోత్రం అనుకుని నిజంగా డబ్బులే ఆ స్పాట్లో ఎంతో కొంత ఇచ్చి, అయ్యా రిజిస్ట్రేషన్ చేస్తాను, అమౌంట్ కొంత టైం ఇవ్వండి, నాకు సుమారుగా 8 లక్షలు మీకు ఇవ్వాలి, 10 సెంట్లు అంటే మాటల అంటే వెంటనే అప్పుడు రామకృష్ణ రిజిస్ట్రేషన్ చేయించేసుకో, నీ దగ్గర డబ్బు ఎక్కడికి వెళ్తారు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మీకు 4 సెంట్లు ఇచ్చారనే మాటకి నాకు గుర్తొచ్చి చెప్తున్నా. కాబట్టి నా చేతిలో పైసలే, బంగారం చాలా ఉంది ఇంట్లో. అయితే వెంటనే నేను ఒకటి చెప్పాను, సార్ అందాక కొంత అమౌంట్ ఇస్తున్నాను, మరి మిగిలింది తర్వాత ఇస్తానంటే, ఏం పర్వాలేదు నీకు తాయితీగా ఉన్నప్పుడు ఏమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన 6 నెలలు టైం ఇచ్చాడు. చెప్పండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, పెద్ద మందులు కట్టేస్తాం అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రియమైన సహోదరులను మీకు రాష్ట్రం చెప్తున్నా, ఆ 4 చెట్లు ఇచ్చిన కారణం చేత 2 ఎకరాల పొలం ఆయనకి, చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు హైదరాబాద్లో. కానీ ఈరోజు 18 సంవత్సరాలకి మనం కొడుకులందరూ అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో చక్కటి బాగా చదువుకుని జాబులు చేస్తున్నారు. ఈరోజు కోట్లకు అధిపతి అయిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కడికి కొన్ని లక్షల జీతాలు అమెరికాలో. ఈరోజు వాళ్ళు ఇప్పటికీ కృతజ్ఞత ఏంటో తెలుసా? అల్లూరి రామకృష్ణ ఆయన పేరు, చౌదరి గారు. ఈరోజు నేను మనం చేస్తున్నాను, 4 సెంట్లు నువ్వు ఇచ్చావు నా సహోదరి. ఈరోజు దేవుడికి నీకు 100 దేవుడు ఫలింప చేయను కాక. ఆమేన్. 2025వ సంవత్సరం అడుగు పెట్టాను. 2026వ సంవత్సరంలో ఒకవేళ మీ ఆత్మీయ తండ్రి గారు, మీ దైవ సేవకులు మమ్మల్ని ఆహ్వానిస్తే నేను మరలా వచ్చినప్పుడు చెప్తాను, అప్పటికి మీ కుటుంబం, మీ సంఘము 100 ఫలించును గాక. ఆమేన్. నేను ముగిస్తున్న మాటల్లో జాగ్రత్తగా వినండి. పాపము ఈ అమ్మ దైవ సేవకుడికి ఏదో చిన్న యాపిల్స్కాయ కోసి, ఇంట్లో ఏదో చిన్న బత్తాయి ఉంటే ఆ బత్తాయికాయ కలిసి కిందకు వచ్చి నాన్నగారు భోంచేయండి. ఒక అన్యురాలు, జాగ్రత్తగా జరిగిన చరిత్రది. ఒక అన్యురాలు వెంటనే దీవించి ఆశీర్వదించి ఆ సేవకుడు బ్లెస్సింగ్ ఇచ్చి వచ్చాడు. వీళ్ళిద్దరు కొద్ది రోజులు పోయిన తర్వాత ఎవరైతే పరిచయం చేశారో ఆ అమ్మ అంటండి, మత్తయి సువార్తలో ఉన్న 10వ అధ్యాయం ఉంది కదా, నా పేరట వచ్చు వానికి గిన్నుడు చన్నీళ్ళు ఇస్తే, జాగ్రత్తగా ఉందాం, గిన్నుడు చన్నీళ్ళు ఇస్తే ఏముందండి, పరలోకంలో మీకు ప్రతిఫలము కలుగుతుందని చెప్పారట. ఆ మాట నమ్మిన ఈ అమ్మ ఎప్పుడు పాస్టర్ గారు వచ్చినా సరే, ఇమ్మానుయేల్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, మన రాజేష్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నాయి అమ్మ. కానీ ఈ అమ్మ ఏం చేసిందంటే, యాపిల్ పళ్ళు వచ్చినప్పుడు యాపిల్ పళ్ళు, మామిడికాయల రోజుల్లో మామిడి పళ్ళు ఇస్తుందంట. వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారట. బాగా వినండి, వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారట. అప్పుడు ఈ అమ్మతో అందంట, క్రిస్మస్ వచ్చింది, బాప్తిసం రక్షణ పొందేసింది. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు, మరలా ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. ఈ లోపల ఆటోలో యాక్సిడెంట్ అయిపోయి వీళ్ళిద్దరూ కలిసి చెప్పండి కాళ్ళలో పడిపోయి ఇద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఈ ఆత్మలు వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు వచ్చారటండి పరలోకా నుంచి? యమభట్లు వచ్చారా? యమభట్లు కాదండి. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి ఇద్దరిని తీసుకెళ్ళిపోయారట. ఈ ఇద్దరిని తీసుకెళ్ళిపోయేటప్పటికి బాగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒక అమ్మ గిన్నెడు చన్నీళ్ళు ఎప్పుడొచ్చినా పాస్టర్ గారికి నీళ్ళే ఇచ్చిందట. ఎప్పుడొచ్చినా పాస్టర్ గారు వాక్యానుసారం చేస్తాను ఏంటనుకున్నాను, దేవుడు చాలా గొప్పడు, నా పేట వచ్చేవాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకు ప్రతిఫలం నేర్పించి ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకుందో ఎప్పుడొచ్చినా గిన్నెడు చన్నీళ్ళే ఇచ్చిందట. కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, యాపిల్ పళ్ళు ఇస్తుంది, మామిడి పళ్ళు పెడుతుంది. ఈ అమ్మాయి ఈవిడి ఇద్దరు దూతలు వచ్చి, అమ్మాయి ఇలా రా, ఇదిగో 7 ఏండ్ల పరిశుద్ధులకు విందబోతుంది. 7 ఏండ్ల పరిశుద్ధులకు, 7 ఏండ్ల లోకం మీదకి 7 సంవత్సరాలు విందుందండి. మీరు అనుకుంటారు అక్కడ మామిడికాయలు అనుకుంటారా? పరలోకంలో మామిడికాయలు ఉన్నాయి. పరలోకంలో మొన్నటిదాకా ఈత మట్టలతో మనం తిరిగాం కదా, పరలోకంలో కూడా ఉంటాయి ఈత మట్టలు. ప్రకటన గ్రంథంలో ఉందండి, పరలోకంలో కూడా ఈత మట్టలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఖర్జూరపు మొక్కలు, ఆ ఖర్జూరపు మొక్క ఈత మట్టలు. మన దేశంలో ఖర్జూరపు మొక్కలు లేక ఈత మట్టలను తీసుకుని మనం ఊరుగుతున్నాం. కాబట్టి ఇలా గమనించండి, ఇద్దరు చనిపోయారటండి. అక్కడ పెద్ద దూత తీసుకెళ్ళి, ఇది ఇటు వెళ్దాం, ఇటు రమ్మంటే నేను అటు రాను, ఇటు వెళ్తాను అందట. ఈ అమ్మనేమో మామిడి తోటలు, ఉద్యానవనాలు, ఇంకా ద్రాక్ష తోటలు, పొలాలు ఇచ్చే తోటలోకి తీసుకెళ్తుందంట దేవదూత. ఈ అమ్మాయేమో ఎక్కడ తీసుకెళ్తుందంట అంటే, ఒక చిన్న నీళ్ళు ఉన్న కొండ దగ్గర తీసుకెళ్ళిందంట. ఏంటిది, నన్ను ఇక్కడ తీసుకొచ్చేవేటి అందట. ఏంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చేవేటి? ఆమెమో మామిడి తోటలోను జామ తోటలో పెట్టావా, నేనేమో ఈ చిన్న కొండగా తీసుకొచ్చావా ఏంటి, నీళ్ళు తప్పకేం కనపడ. అప్పుడు అందంట, అమ్మా
ఈ యాజకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు గిన్నెడు చన్నీళ్ళు తప్ప ఎప్పుడైనా ఒక యాపిల్ పండు కోసి పెట్టావా? ఎప్పుడైనా ఒక చిన్న పండు ఇచ్చావా? ఆ టేబుల్ మీద ఎన్ని పళ్ళు మీ మనవాళ్ళు పట్టుకొచ్చి పెడతా ఉంటే అలాగే చూసి పాస్టర్ గారు పాపం ఒక చిన్న పండు పెడతాడేమో అలా చూసేవాడు. కళ్ళజోళ్ళు ఇలా తీసి చూస్తుండేవాడు పాపం. ఆయన ఎప్పుడైనా పండు ఇట్టావా మనం? దేవుని స్తోత్రం కలిగి కాక హల్లెలూయా. కానీ ఆ అమ్మ పళ్ళు రోజుల్లో పళ్ళు, ద్రాక్ష పళ్ళు రోజుల్లో ద్రాక్ష పళ్ళు, ఏది పడితే అది ఆ పాస్టర్ గారు వస్తే నాకు తండ్రితో సమానమని కింద కూర్చుని పెట్టింది. అందుకే 7 సంవత్సరాలు పరిశుద్ధురాలై ఉండి ఆమె ఎక్కడ కూర్చుంది ఇప్పుడు? చెప్పండి, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందు తిరుగుతున్న స్థలాలకు వెళ్ళి ఆమె తింటుందట. ఈమె ఏం చేసిందంటే ఆ నీళ్ళ కొట్లోకి వెళ్ళి నేను వెళ్ళను అని పిటేరుమని తొంతంట. ఎవరిని? ప్రక్కలో పడుకున్న మొగుడిని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతకే ఏంటి కళ ఇదంతా? ఏంటిది కళ? ఇంత శ్రోతి చెప్పాడు పాస్టర్ గారు. ఏంటి కళ అంటది? దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పక్కలో పడుకున్నటువంటి భర్త అన్నాడు, ఏమే చంపేసావు బాబు, అడుగు పోటీ వచ్చేస్తుందా? ఎందుకే బాబు ఇలా తన్నేసావంటే నేను వెళ్ళను అంటాను. ఇంకా ఎక్కడికి వెళ్దావా? ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు? వద్దంటే అటు తిరుగుతావు, ఊరవుడు తిరుగుతావు, అంత ఊరంతా నీదేక. ఎక్కడికో వెళ్ళొస్తావు, దేని పోలికి వెళ్ళకంటూ నన్ను విరిగిపోయిందా బాబు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటండి మీరు ఇక్కడే ఉన్నారా? నేను చచ్చిపోలేదా? నిలదోలేదు, పెళ్లి లేదు, ఏమీ లేదు, ఆటో తిరగబడిపోలేదు, ఇప్పుడు చావలేదు. స్తోత్రం చెప్పండి. ఇంతకీ ఇదంతా ఏంటి చెప్పండి? కళ తెచ్చిన మార్పు. వెంటనే పొద్దున్నే లేచిపోయిందండి. ఆంధ్రేయ గారు పేతురు గారు నడిపించారు, కానీ ఈ అమ్మేమో ఆ అమ్మ నడిపించింది. ఈ అమ్మేమో ఉత్తి నీళ్ళు ఇవ్వడం ప్రారంభించింది. వెనకాల వచ్చిన అమ్మ యేసయ్య దగ్గరికి ఆశీర్వాదం పొందేసుకుంది. హల్లెలూయా చెప్పండి. దీవెనలు పొందేసుకుంది, దర్శనాలు పొందేసుకుంటుంది, దైవజనులు దీవెనలు పొందేసుకుంది. ఇంట్లో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, శుభకార్యాలు జరిగిపోతున్నాయి. దేవుడికి స్థలాలు ఇచ్చేయడం ప్రారంభించింది. భూదానం చేస్తూ ఉంటాం కదా, అలాగే దానాలు ఎక్కువైపోయినాయి. ఈ అమ్మ ఇప్పుడు గిన్నెడు చన్నీళ్ళే. స్తోత్రం చెప్పండి. పొద్దుటే వెళ్ళిపోయిందట. అయ్యా పాస్టర్ గారు క్షమించండి అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, రాత్రి పారిపోతుంది. ఏంటమ్మా ఎందుకు అలాగడు? బాబయ్య, నా ప్రభు రాత్రి నాతో మాట్లాడేసి మాట రావట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం జరిగింది? అమ్మగారు కంగారు పుట్టేసి ఏంటంటే అమ్మగారు వచ్చేసి ఏమ్మా ముందు కాఫీ తాగండి. కాదమ్మా, మీరు రేపు మా ఇంటికాడ భోజనానికి వస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటుంది. ఏం జరిగిందమ్మా? రాత్రి కళ వచ్చింది అమ్మగారు, ఇలా వచ్చింది అమ్మగారు. ఆ పక్క పేర్లు చెప్పి ఇక్కడ మీరు ఉంటాయి, మన కాంతమ్మ సూర్యంగా అన్నాను అనుకోండి, కొంపతీసి కాంతమ్మ ఇక్కడ ఉండే కొమ్మునికి పోద్దని వాళ్ళిద్దరి పేర్లు చెప్పట్లా. స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరి పేర్లు చెప్పట్లా, ఏదో ఆ సహోదరి ఈ సహోదరు అన్న. కాబట్టి మేము వాళ్ళు పెళ్ళికి వెళ్తున్నాం అమ్మగారు, ఆటో తిరగబడిపోయింది అమ్మగారు, కాలపడిపోయింది అమ్మ, చచ్చిపోయింది అమ్మగారు, అలా తీసుకెళ్ళిపోయింది. ఈ స్టోరీ అంతమంది మొదలెట్టిందంట. అప్పుడు చెప్తుంది, అమ్మా ఈరోజు మీరు మా ఇంటి దగ్గర భోజనం గారెలు, బిర్యానీ, చికెన్, మటన్ ఫ్రెష్ పట్టుకొచ్చేసి మంచి భోజనం పెట్టి దేవుని సేవకుని ప్రేమించడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక చక్కని మాట ముగించేస్తాను కూతురా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సామెతల్లో 3వ అధ్యాయం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో కొత్త ద్రాక్షారసం పొల్లి పారుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? యాపిల్ పళ్ళు పెట్టినప్పుడా? పాస్టర్ గారికి భోజనం పెట్టినప్పుడా? ఇప్పుడమ్మా 8వ వచనం చదువుకుందాం. పైకి వెళ్దామండి, ఈ మాటతో ముగించుకున్నాను. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో ఒక భాగం ఇచ్చి యెహోవాను కనపరచండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని మహింపరుద్దాం. చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జయధ్వని మోగిపోతుందండి ఇక్కడ. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఈ ఎముకలకు సత్తు అని మళ్ళీ చెప్తాను చూడండి. మాకు మొట్టమొదటిగా ఫస్ట్ నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి తరబిది వచ్చిన తర్వాత మా ఆత్మీయ తండ్రి గారు తాడేపల్లిగూడెం దగ్గర ప్రతిపాటులో పాస్టర్గా వేశారు. అక్కడ స్టార్ట్ చేసిన మొదటి ఆరాధనలో కానుక 75 పైసలు. నా మొదటి కానుక 1979వ సంవత్సరం నా సేవ స్టార్ట్ చేశాను. 1978వ సంవత్సరంలో మొదటి ఆరాధన నేను కాకినాడలో చర్చ్ ఆఫ్ గాడ్ బైబిల్ కాలేజీలో తరబేతి పొందుకుని వచ్చి రావడంతో దేవుని సన్నిధికి వచ్చి మొదటి కానుక ఎంతండి? 75 పైసలు. ఆ రోజు 75 పైసల్లోనే దశమాధీటు నేర్చుకున్నాను. కానీ అప్పట్లో నాకు సరిగ్గా తెలిసేది కాదు. మా ఆత్మీయ తండ్రి ఇచ్చేసేవాడు.
మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మేము పోషించబడలేకపోతున్నామని ఆ కానుక మేమే తినేసి దశంభాగం తీయటం మానేసాం. చాలా కాలం సుమారుగా 10 సంవత్సరాల సేవ అయిన తర్వాత కూడా దశంభాగం ఎప్పుడు నేను తీయలేదు. పాస్టర్ గారు మనం తీయాలా, అయిపోయిందంట అసలు, అయిపోయింది. ఒక్క ఈ మాట చెప్పిస్తున్నాను. పాస్టర్ గారు కూడా దశంభాగం తీయాలనుకునేవాడిని, నేను కూడా ఎందుకు తీయాలనుకునేవాడిని. కానీ నా దేవుడు ఒక రోజు నాతో మాట్లాడారు. నీ ఎముకలకు సత్తువయ్యు, నీ దేహానికి ఆరోగ్యం ఉండాలంటే నీ రాబడిలో నీకు వచ్చినటువంటి 100 రూపాయలు వచ్చిన 10 రూపాయలు తీసి ఎవరికి ఇవ్వాలి? దశంభాగం ఎవరిదండి? దశంభాగంతో మీరు వస్తువులు కొనకూడదు. దశంభాగంతో ఇక్కడ డయాస్ కొనకూడదు. దశంభాగాలతో పియానో సిస్టమ్ ఏది మీరు కొనకూడదు. మీ విదేశాల్లో మీ అబ్బాయి ఉద్యోగం చేస్తామంటే, అయ్యా మేము ఇక్కడ మీ సంఘంలో మాకు ఒక ఒక కీబోర్డ్ కావాలనుకోండి, లేకపోతే ఒక సౌండ్ సిస్టమ్ కావాలనుకోండి, ఆ దశంభాగం డబ్బులతో ఎప్పుడు కొనకండి, దయచేసి కొనొద్దని మనం చేస్తున్నాను. దేవునికి ఇవ్వండి. అది మీ సొమ్ము కాదు, మా సొమ్ము కాదు. మాకు ఇవ్వట్లేదు, ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నేను మీ గురించి మాట్లాడుతాను కాదు, కానీ నాతో మాట్లాడింది మీకు తెలియజేస్తున్నాను. దేవుడు నాతో ఇప్పుడు, పాస్టర్ గారు నువ్వు సేవకుడు కదా, నువ్వు ఎందుకు దశంభాగం తీయలేదని చెప్పాడు. 10 సంవత్సరాలు ఫాస్ట్ అయిపోయి ఇప్పటికి 47 సంవత్సరాలు అంటే 37 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి భయపడిపోయి దేవుడికి దశంభాగం తీయడం. అంతకుముందు నా పెద్ద కూతురికి, 2వ కూతురికి, 3వ కూతురు, 4వ కూతురు, 5వ కూతురు, వీళ్ళందరూ ఆసుపత్రిలో పైనుంచి కారుతా ఉంటే, కింద నుంచి కారుతా ఉంటే ఇవన్నీ ఆసుపత్రికి, ఆ డాక్టర్లకి సరిపోయేది. నా వచ్చే సంపాదన అంతా ఆసుపత్రి పాలైపోయేది. ఎప్పుడైతే దేవునికి దశంభాగం ఇవ్వటం ప్రారంభించానో, నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు, లేకపోతే ఏదో మీకు మెప్పు కోసం చెప్పట్లా, నేను ఇవ్వటం ప్రారంభించాక దేవుడు నాకు ఆదాయం పెంచాడు, ఆరోగ్యం ఇచ్చటం. ఎప్పుడు మీ ఆసుపత్రికి వెళ్తాను, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటాడు, నీ ఎముకలకు సత్తువయు, నీ దేహమునకు ఆరోగ్యమును ఇవ్వాలంటే నీకు వచ్చి కలిగిన దాంట్లో మా సంఘంలో పెద్దవాళ్ళు 4,000 వస్తే 400 తీసేస్తారు. కొంతమంది కష్టార్చితము ఏదైనా కష్టపడి ఇస్త్రీ బట్టలు చేసుకుంటారు మా వాళ్ళు, చాలా అందులో తీస్తారు. ఇవన్నీ కలిసి ఈరోజు మేము ఈ బళ్ళు కొంటాము, చర్చలు కడతాము. వాళ్ళందరూ చూసి ఆనందపడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఆంధ్రేయుని గురించి నేర్చుకున్నాను. ఆంధ్రేయలో ఉన్న గుణ లక్షణాల్లో 5 లక్షణాలు. మొదటి లక్షణము మాట విన్నాడు. 2వ లక్షణము థ్యాంక్ యూ కూతులారా. నేను మళ్ళీ ఒకవేళ మీ అయ్యగారు పిలిస్తే వచ్చినప్పుడు నేను అడుగుతాను, మోజస్ అయ్య గారు ఫలానా ఈ 7 రోజుల యొక్క సెవెంత్ డే ఈ మీటింగ్స్లో, ఈ ఉద్యోగ కోటాల్లో జరిగినటువంటి ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడిన విషయాల్లో ఏం చెప్పానమ్మంటే, మీరు వాక్యం గుర్తులేకపోతే పర్లేదు, నా 4-5 మాటలు గుర్తుండాలి. 1 మాట, 2 3వది నడిపించాడు దేవుని దగ్గర, 4 అన్యజనులను తోడుకొని వచ్చాడు, 5 దేవునికి ఇచ్చేవారిని తోడుకొని వచ్చాడు. అయ్యా మీ దగ్గర లేదమ్మా, దయచేసి మీ దగ్గర లేదని మాకు తెలుసు, దేవుడు తెలుసు, కానీ ఎవరిని తోడుకు రావాలి? ఇచ్చేవారిని మీరు తోడుకు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. బాలుడు ఇచ్చాడు, 12 గంపలు ఇంటికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు బాలుడు ఇచ్చాడు. ఆ బాలుడి దగ్గర ఉన్నట్టు కనుగొన్నది ఎవరంటే ఆంధ్రేయే. ఆంధ్రేయ గారు కనుగొన్నాడు. మీరు కనుగొనండి. దేవునికి ఇవ్వటం నేర్చుకుందాం. ఎముకలకు సత్తువ, ఈరోజు దేహానికి ఆరోగ్యం మీకు ఇచ్చాడంటే, ఏమండి ఈరోజు షుగర్, బీపీలు అన్నీ వచ్చి ఎంత డబ్బు మనకు ఆసుపత్రి పాలు అవుతున్నాయి. అవన్నీ కాకుండా ఉండాలంటే దేవుడు చెప్పినట్లు చేయండి. శాంపుల్కి చేర్చూడండి. కొన్ని ఒక 6 నెలలు చేర్చూడండి. ఈ 6 నెలల్లో దేవుడికి ఇచ్చిన తర్వాత దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అట్టి ఆశీర్వాదాలు ప్రభు మీకు దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు. ఈరోజు మా పట్ల కృపా కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి. ఈరోజు మీ సేవకుడు ఆశీర్వాదకరంగా, సంఘం దీవెనకరంగా, మేలుకరమైన సంఘంగా, అనేకులకు మాదిరికరమైన సంఘంగా ఉంచండి. మాకు ఇచ్చిన సమయం, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరూ మా పట్ల చూపిన ప్రేమ, చేసిన పరిచర్య, సంఘం మమ్మల్ని ఆదరించి ఈ విధంగా సహాయం చేసిన కుటుంబాన్ని అత్యధిక స్థాయిలో నింపమని కోరుతున్నాను. ఇది ఈ స్థలం ముందు చేయబడుతున్న ప్రార్థన మీద మీకు దృష్టి ఉంచండి. ఇదిగోనైనా 4 సెంట్లు స్థలం ఇచ్చినట్టు మా సహోదరులు, వారి కుటుంబాలు ఎన్నో మేలులు రాబోతున్న రోజుల్లో చేయబోతున్నాం. కాబట్టి వీరికి సంఘం మంచి మందిరాన్ని, మంచి గుడి కట్టుకోబోతున్నారు. సంఘానికి ఆశీర్వాదం దయచేయండి, సంఘమునకు మేలు దయచేయండి, కుటుంబాన్ని అత్యధికంగా దీవించమని, సంఘాన్ని నూరంతలుగా ఫలింపచేయమని, ఇక్కడ పరిచయం చేస్తున్న దాసుని దీవించండి. ఒకవేళ నేను ఏదైనా అపశృతులు నా నోటంట వచ్చి, నేను ఏదైనా ప్రభు వాక్యంలో ఏదైనా అపశృతులు వస్తే క్షమించండి. నీ మాట నా నోట ఉంచి బలపరిచి సంఘాన్ని ఉజ్జీవపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలమ్మా. చెప్పండి.
తమ జీవిత అనుభవంలో నుంచి